హాయ్ అండి. నువ్వుల పొడి చేసుకుందామా? చాలా బావుంటదండి. చాలా కమ్మగా ఉంటుంది. దీనివల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజు అన్నంలో ఒక ముద్ద తింటే హ్యాపీగా ఉంటదండి. పెద్దలకి, పిల్లలకి ఎంతో బావుంటుంది. టేస్ట్‌గా ఉంటది. కమ్మగా ఉంటది. పిల్లల్లో కాల్షియం లోపం ఉన్నప్పుడు ఈ నువ్వుల పొడిని రెగ్యులర్‌గా పెట్టామంటే హ్యాపీగా వాళ్ళు తింటారు. కాల్షియం గూడా సమృద్ధిగా అందుతుంది. నువ్వుల పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక కప్పు నువ్వులు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళండి. ఒక కొంచెం మనం కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర. ముందుగా నూనె వేయకుండా ఒట్టిగా నువ్వుల్ని దోరగా వేయించుకోవాలండి, కలర్ మారేంత వరకు. సిమ్‌లోనే పెట్టి వేయించుకోండి, లేకపోతే ఊరికే మాడిపోతాయి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, అందుకోసం. దగ్గరే ఉండి గరిటెతో తిప్పుతూ వేయించుకోండి. బాగా వేగిన తర్వాత చిటపటలాడతాయండి. చూసారా, రంగు మారింది కదా, తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం నూనె వేసుకొని జీలకర్రని వేయించండి. జీలకర్ర వేగాక పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు వేసి వేగనివ్వండి. ఇవి బాగా వేగిన తర్వాత కలర్ మారిన తర్వాత మనం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. చూసారా, మారింది కదా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. మన కారానికి సరిపడినట్లు వేస్తే సరిపోద్దండి, పిల్లలు కూడా తినాలి కదా, అందుకోసం. ఇప్పుడు వీటిని వేయించుకుందామండి. ఇవి ఎక్కువసేపు వేగవండి, కొంచెం సేపు ఉంటే సరిపోతుంది. 1 మినిట్లోనే వేగిపోతాయి. వేగినాయి కదా, ఇవి తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకొని ముందుగా వీటిని మిక్సీ చేసుకుందామండి. బాగా మెదికాక మనం సరిపడినన్ని వెల్లుల్లి, ఉప్పు కూడా వేద్దామండి. ఉప్పు సరిపడినంత వేసుకోండి, మీకు రుచికి తగ్గట్టుగా వేసుకొని మరొక్కసారి మిక్సీ చేసుకుందాం. అప్పుడు మొత్తం నలుగుతాయండి, మనం నువ్వులు వేసే ముందే చేయాలి. ఇప్పుడు నువ్వులు కూడా వేసుకుందామండి. చూడండి, వేయించుకున్నాం కదా ఆ నువ్వుల్ని. ఇవి తింటే చాలా మంచిదండి, వేడి కూడా చేస్తుంది. మనం నెయ్యి వేసుకొని తినాలండి, వేడి తగ్గడం కోసం. తినమన్నారు కదా అని అదే పనిగా తినకూడదండి. రోజుకి కొంచెం వేసుకొని తినాలి. వేడిగా అన్నంలో ఒక్క ముద్ద కలుపుకొని తింటే సరిపోద్దండి మనకి. ఆ విధంగా చేయటం వల్ల పిల్లల్లో కాల్షియాన్ని పెంచగలుగుతాము. చాలా టేస్టీగా ఉందండి. హ్యాపీగా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే లేదు. ఎన్నో ఇంగ్రీడియంట్స్ కాదు కదా, నువ్వులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, అంతే కదా, సింపుల్గా అయిపోతుంది. ఇది కూడా మిక్సీ చేసుకున్నాక చూడండి, దీంట్లోంచి నువ్వులు వేసిన తర్వాత ఆయిల్ వస్తుందండి, అందుకని ఇలా వస్తుంది. చూడండి ఎంత బాగుందో కదా. ఇది చక్కగా మనం చేత్తో నలుపుకుంటే అయిపోతుందండి. నేను గాజు బౌల్లోకి తీసేసుకుంటున్నాను. చక్కగా ఆరిన తర్వాత మూత పెట్టుకొని బయట ఉన్న 1 వీక్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 1 మంత్ వరకు ఉంటుంది. చక్కగా రోజుకు ఒక స్పూన్ వేసుకొని తినండి, మీరు మరలా మరలా చేసుకొని తింటారు. ఇది 365 రోజులు తినొచ్చండి. చక్కగా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. ఇలా మీరు చేసి తింటారు కదా. ఒకసారి మీరు చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి, ఎట్లా వచ్చిందా అన్నది. మనం దీంట్లో చింతపండు అవేం వాడలేదండి, అందుకని ఇంకా ఎమ్మీగా ఉంటుంది. ఎందుకంటే చింతపండు వాడటం వల్ల గ్యాస్ ప్రాబ్లం అవన్నీ వస్తున్నాయి కదా, అందుకని. ఇప్పుడైతే ఇడ్లీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనం హ్యాపీగా ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు. వీరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. మీ విరంజ్యోతి నల్లమోతు.